ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు పేదలకు అందరికీ ఇంటి స్థలాలు ఇస్తాలని చెప్పినసని పట్టణంలో ఉండే వాళ్ళకి 1 సెంటు భూమి, విలేజ్లో ఉండే వాళ్ళకి 1.5 సెంటు భూమి ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఎవరికైతే ఎలిజిబిలిటీ అయినారో వాళ్ళకందరికీ కూడా పట్టాలు ఇష్యూ చేయడం జరిగింది. పట్టాలు అయితే ఇచ్చారు కానీ భూమి మాత్రం ఎక్కడా చూపేలా. అందులో భాగంగానే ఈరోజు పట్టాలు ఇచ్చిన వాళ్ళకందరికీ కూడా పట్టా కాగితాలు ఉన్నాయి కానీ భూమి ఎక్కడనే తెలియటంలే. ఇది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ బాధ్యులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి ఈరోజు ఈ తిరుపతి నగరంలో ఇందిరానగర్లో ఉన్నటువంటి బాధ్యులు వీళ్ళంతా బాధ్యులే, మొత్తం వీళ్ళంతా బాధ్యులే కాబట్టి వీళ్ళకందరికీ కూడా పట్టా కాగితాలు అయితే ఇచ్చారు కానీ భూమి ఎక్కడని చెప్పేసి ఇంతవరకు చూపించలేదు. వీళ్ళు ఎవరికైతే పట్టా కాగితాలు ఇచ్చారో వాళ్ళకందరికీ కూడా భూమి కేటాయించి ఎక్కడైతే వీళ్ళు పట్టా కాగితాలు ఆ భూమిని ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల రూపాయలు కేటాయించాలని చెప్పినసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు తిరుపతి ఇందిరానగర్లో ఉన్న సచివాలయం వద్ద మేము ఈరోజు నిరసన కార్యక్రమం చేసి ఈ బాధ్యులు అప్లికేషన్లన్నీ కూడా సచివాలయం కలెక్టర్ గారికి ఇచ్చి ఈ అప్లికేషన్లన్నీ కమిషనర్ గారికి రిఫర్ చేయాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. అదే మాదిరిగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఈ బాధ్యులకి అందరికీ కేటాయించకపోతే కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో హామీని నిలబెట్టుకునేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం. అదేవిధంగా ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ కూడా ఒకటే చెప్పారు, అందరినీ కూడా ప్రతి ఒక్కరికి ఎవరైతే గతంలో ఇల్లు ఇస్తామని చెప్పిన పట్టాలు ఇచ్చారో వాళ్ళకందరికీ కూడా 2 సెంట్లు కాదు 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పిన ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు హామీ నిలబెట్టుకోవాలని చెప్పిన ఎవరికైతే లబ్ధిదారులకి అందరికీ 5 లక్షల రూపాయలు మా ప్రభుత్వం వస్తానే ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్నాయి కాబట్టి అసెంబ్లీలో సమస్య లేవనెత్తి బాధ్యులకు అందరికీ కూడా ఇంటి స్థలాలు కేటాయించి ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ప్రభుత్వం తక్షణమే రిలీజ్ చేయాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు చేసి ఈ సచివాలయంలో ఉన్నటువంటి మన కలెక్టర్ గారికి అదేవిధంగా సూపరింటెండెంట్ గారికి వీళ్ళకందరికీ అప్లికేషన్ అన్ని మంజూరు చేసి ఈ అన్ని రిఫర్ చేయాలని చెప్పేసి కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే ఈ బాధ్యులకు అందరికీ కూడా న్యాయం జరగాలని కూడా తెలియజేస్తున్నాం. అందరూ పట్టుకోండి కొంతమంది ఇన్ని స్థలాలు కూడా ఇవ్వలేదు, మంజూరు కాలేదు.